నెక్స్ట్ బడ్జెట్స్. టాలీలో బడ్జెట్స్ని క్రియేట్ చేసి వాటి ద్వారా మనం ఎస్టిమేట్ చేసిన బడ్జెట్ ప్లస్ మనం యాక్చువల్గా వచ్చిన ట్రాన్సాక్షన్స్ ప్రకారం కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. మనం అనుకున్నది ఎంత, మనం బడ్జెట్ వేసుకున్నది ఎంత, ఏ గ్రూప్కి లేదంటే ఏ కేటగిరీకి మనం లేదంటే ఏ లెడ్జర్కి ఏ విధంగా బడ్జెట్ వేసుకున్నాం, మరి ఫైనల్గా జరిగింది ఏంటి అనేది మనం చూసుకోవచ్చు అనమాట. కంపారిజన్ మనం చేసుకొని చూసుకోవచ్చు. సో దానికి మీరు టాలీలో ఏం చేయాలంటే ఫీచర్స్లోకి వెళ్ళండి, అకౌంటింగ్ ఫీచర్స్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మెయింటైన్ బడ్జెట్స్ అండ్ కంట్రోల్స్ అని ఉంది. దీన్ని ఎస్ ప్రెస్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి. సో యాక్సెప్ట్. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ బడ్జెట్స్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి క్రియేట్. ఆ యొక్క బడ్జెట్కి మీరు నేము ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్టిమేటెడ్ బడ్జెట్ అని ఇస్తున్నాను. ఇది ప్రైమరీ అనమాట. అంటే ఒక బడ్జెట్ కింద సబ్ బడ్జెట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైమరీగా దీన్ని ఇచ్చేస్తున్నాం. పీరియడ్ ఏంటి అని అడుగుతుంది. ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు. నేను ఈ డేట్ నుంచి 31st March 2009 వరకు ఇచ్చాను. మరి ఈ బడ్జెట్ అనేది దేనికి, గ్రూప్స్కా, లెడ్జర్స్కా, కాస్ట్ సెంటర్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. నేను గ్రూప్స్ కని ఎస్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే అకౌంట్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ దేని కింద మనం బడ్జెట్ ఎస్టిమేట్ చేయాలి, ఏ గ్రూప్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ అకౌంట్ కింద ఇస్తాం. కాస్ట్ సెంటర్ ఇవేమన్నా ఉంటే ఇవ్వచ్చు. ఇక్కడ టైప్ ఆఫ్ బడ్జెట్ ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ లేదంటే నెట్ ట్రాన్సాక్షన్స్, వీటిలో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాను. అమౌంట్ నేను ఎస్టిమేట్ చేసిన బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 4,50,000 అనుకుందాం. ఓకే, ఇట్లా మీరు ఏ గ్రూప్కి బడ్జెట్ వేసుకోవాలో అన్నిటికీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో అన్ని గ్రూపులకి సెట్ చేసిన తర్వాత నేను ఒక గ్రూపే ఇచ్చాను. మీరు నెంబర్ ఆఫ్ గ్రూప్స్కి ఇచ్చుకోవచ్చు. లెడ్జర్స్ కావాల్సి ఉంటే ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్ కావాల్సి ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఎంటర్ ప్రెస్ చేసేసి ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేసి బయటకు వచ్చేసేయండి. సో ఎస్కేప్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ యొక్క రిపోర్ట్స్లోకి వెళ్ళండి. ట్రాన్సాక్షన్స్ అన్ని కొన్ని జరుగున్నాయి కాబట్టి మనం రిపోర్ట్స్లోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ ఆర్డినరీగా మామూలుగా వచ్చింది. అయితే ఇక్కడ చూడండి బడ్జెట్ వేరియన్స్ అని ఉంది. ఈ బడ్జెట్ వేరియన్స్ మీద క్లిక్ చేస్తే బడ్జెట్ నేమ్ అడుగుతుంది, ఎస్టిమేటెడ్ బడ్జెట్. చూడండి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్కి ఎస్టిమేటెడ్ బడ్జెట్ మనం 4,50,000. అయితే క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ 2 lakhs ఉంది. అంటే మనం అనుకున్న దాంట్లో 44.44% మాత్రమే వచ్చిందనమాట. మిగతాది ఎస్టిమేటెడ్ బడ్జెట్ వేరియన్స్ చూసినట్లయితే ఇక్కడ -2,50,000గా ఉంది. అంటే 55.55% లో బడ్జెట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం దేనికైనా సరే బడ్జెట్ ముందరగానే ప్రిపేర్ చేసుకొని ఆ బడ్జెట్ని మనం ఫైనల్గా ఇట్లా ట్రయల్ బ్యాలెన్స్లో మనం చూసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా మనం ఎట్లా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది కంపారిటివ్గా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా బడ్జెట్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది.